Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి find the percentage. Problem statement read చేద్దాం. The provided code stub will read in a dictionary containing key value, pairs of name and marks for the list of students. Print the average of the marks array for the student name provided, showing two places after the decimal. ఇక్కడ ప్రాబ్లం మనకి క్లియర్గా ఇచ్చారు. మనం తీసుకునే ఇన్పుట్ ఎట్లా ఉండాలంటే ఒక డిక్షనరీలో నేము మార్క్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఉన్నదేమో కీ అంటారు డిక్షనరీలో, సెకండ్ ఉన్నదేమో వాల్యూ అంటారు డిక్షనరీలో ఉన్నది. అది మీకు ఆన్లైన్ ఎడిటర్లో రన్ చేసినప్పుడు చూపిస్తా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ ఆల్ఫా బీటా అనే నేమ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి బీటా అని సెలెక్ట్ చేస్తే బీటా యొక్క మార్క్స్ బీటా యొక్క మార్క్స్కి పర్సెంటేజ్ కావాలి. సో ఇలా చేశారు. యాక్చువల్గా యావరేజ్ సరిపోతుంది. ఇక్కడ నేమ్ పర్సెంటేజ్, ఇక్కడ యావరేజ్ చేయమన్నారు. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా చూద్దాం. ఇట్లా ఇవ్వాలి మనం. ఇన్పుట్ అనేది ఫస్ట్ ఎంతమంది తీసుకున్నాం అనేది నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూసారా ఒకే లైన్లో మనకి స్ట్రింగ్ ఇంటీజర్ రెండు ఉన్నాయి. దీన్ని ఎలా ఇవ్వాలో నేను చూపిస్తా. అండ్ ఇక్కడ మాల్విక సెలెక్ట్ చేస్తే మల్లిక సెలెక్ట్ చేస్తే ఈ మల్లిక మార్క్స్ అనేవి సమ్ చేసి యావరేజ్ చేస్తే ఇలా వస్తాయి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అన్ని టోటల్ చేసి ఎన్ని అయితే ఉన్నాయో ఆ నెంబర్ వేస్తే యావరేజ్ వస్తుంది. దీనికి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. వచ్చిన మార్క్స్కి తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి అన్నారు. సో ఆ విధంగా మనం అవుట్పుట్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ కోడ్ రాసుకుందాం. మనకి ఇన్పుట్ ఏం కావాలి, ఫస్ట్ డిక్షనరీలో స్టోర్ చేయమన్నారు కదా. సో ఒక డిక్షనరీ అనేది ముందు ఇనిషియలైజ్ చేసుకొని పెట్టుకుంటా. స్కోర్ లిస్ట్ ఈక్వల్ టు డిక్షనరీని ఇట్లాగా కర్లీ బ్రేసెస్ తో డినోట్ చేస్తారు. అండ్ మనకు కావాల్సిన ఎంతమంది స్టూడెంట్స్ ఎంత ఇవ్వాలనుకున్నామో దాన్ని రీడ్ చేద్దాం. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ నెక్స్ట్ ఈవెంట్ మనకి ఎన్ని కావాలంటే ఫర్ లూప్ లో పెట్టుకొని ఈ నెంబర్ అనేది లూప్ లో లిమిట్ పెట్టుకుంటే మనకి కావాల్సిన ఇవి ఇవ్వచ్చు, స్టూడెంట్ నేమ్స్ మార్క్స్. సో ఫర్ I in range of n అంటే 0 to n ఎంత అవుతుందో అంత. మనం n 3 తీసుకుంటే 0 to 3 అంటే 0, 1, 2 వరకు అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది. I ఏమో 0, 1, 2. నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ రీడ్ చేయాలి. నేము స్కోరు రెండు ఒకే లైన్లో వస్తుంది. సో ఈ రెండు ఒకే లైన్లో రావాలంటే ఎట్లా తీసుకున్నాం చూడండి. స్టార్ కంటిన్యూ అని ఇస్తున్నా కీవర్డ్. కంటిన్యూకి షార్ట్ కట్ లో CO అని ఇచ్చా. ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ ఎందుకు ఇచ్చా అంటే స్పేస్ ఉంది చూసారు అన్నిటికి. సో స్ప్లిట్ ఆఫ్ అని ఇచ్చా ఇన్పుట్ కి. నెక్స్ట్ లైన్ లో ఏం చేస్తానంటే స్కోర్ ఇస్తా. స్కోర్ ఈక్వల్ టు లిస్ట్ లో తీసుకుంటున్నాను. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఫ్లోట్ కామా కంటిన్యూకి షార్ట్ కట్ లో తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఈ స్టార్ పెట్టడం వల్ల ఈ స్టార్ అనేది ఇక్కడికి పాయింట్ చేస్తుంది. ఇక్కడ స్టార్ అనేది బేసిక్ గా పైథాన్ లో ఇండికేట్ చేస్తుంది మీనింగ్. ఇది అనేది ఇక్కడ యూజ్ చేసాం మనం. ఈ ఫ్లోట్ మ్యాప్ చేసాం కదా, ఈ కాన్ అనే ఏదైతే ఉందో అది మొత్తం ఫ్లోట్ వాల్యూస్.
ఈ స్కోర్ అనేది మెయిన్ గా మన వేరియబుల్ ఇండికేట్ చేసాం. సో ఇలా యూజ్ చేస్తేనే ఒక లైన్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనం ఈ ఒక లైన్ లో సేమ్ డేటా టైప్ వచ్చే వాల్యూస్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ డేటా సోర్స్ యూజ్ చేయాలంటే ఇట్లా యూజ్ చేయాలి. నెక్స్ట్ లైన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ డిక్షనరీ ఉంది కదా, ఈ డిక్షనరీలోకి మార్క్స్ స్టూడెంట్ వీటిని పంపిస్తాం. ఈ మార్క్స్ బేసిక్ గా స్కోర్ లిస్ట్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు స్కోర్. సో ఇంతవరకు నేను రన్ చేసి చూపిస్తా అసలు మీకు అవుట్పుట్ ఎలా వస్తుందని. మీకు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఎందుకు ఇట్లా తీసుకున్నాను. అయితే ప్రింట్ ఇది కదా మనం అవుట్పుట్ లో చూడాలనుకుంటుంది. స్కోర్ లిస్ట్ డిక్షనరీలో మనకి ఎట్లా పెడితే వాల్యూస్ ఎలా స్టోర్ అవుతున్నాయని చూడాలనుకుంటున్నాం. రన్ చేద్దాం. ఫస్ట్ ఎన్ అడుగుతున్నారు, ఎంత 3 మెంబర్స్ ఇద్దాం. ఫస్ట్ మెంబర్ పేరు వికే ఈక్వల్ టు 10, 20, 30 మార్క్స్. తర్వాత ఆర్డి ఈక్వల్ టు 90, 95, 100. నెక్స్ట్ ఎంవై 1, 2, 3 అని ఇచ్చేసా. ఇక్కడ మార్క్స్ ఎలా వస్తాయో చూడండి. ఇక్కడ డిక్షనరీ ఇది డిక్షనరీలో ఫస్ట్ ఉన్నది కీ అంటారు, సెకండ్ ఉన్నవి వాల్యూస్ అంటారు. ఓకే, మనం కీ అనేది సెలెక్ట్ చేసుకుంటే కరస్పాండింగ్ వాల్యూస్ అనేది మనకు వస్తాయి. సో ఇలాగనేది ప్రింట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇచ్చాక మనకి ఇక్కడ ఏం అడిగారు, మనకు కావాల్సిన మెంబర్ నేమ్ తీసుకోమన్నారు. సో సెలెక్ట్ నేమ్ ఇన్పుట్ ఆఫ్ అంటే మనం ఇది కూడా ఇన్పుట్టే. సో ఇన్పుట్ ఇచ్చేసాం సెలెక్ట్ నేమ్ లో. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే లూప్ లో రిపీట్ అయింది దీని కింద ఇస్తే, అంటే ఇండెంటేషన్ ఫాలో అవుతుంది కాబట్టి ఫర్ లూప్ కి రిపీట్ అయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకున్నా. అంటే ఇంకా ఫర్ లూప్ ఈ 3 లైన్స్ కూడా ఫర్ లూప్ లో వర్క్ అవుతుంది. ఇంక ఇక్కడ అనేది నార్మల్ గా మనకి ఏది ఉంటే దాని ప్రకారం వర్క్ అవుతుంది. సరే, మనం ఈ నేమ్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు లాజిక్ రాసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ ఏదో ఒకటి డిక్లేర్ చేసుకుందాం. అవుట్పుట్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ స్కోర్ లిస్ట్ ఆఫ్ ఈ నేమ్ ఇద్దాం. మనకి కావాల్సిన ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది దీంట్లో ఇద్దాం. అంటే ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఈ నేమ్ మనం ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇవే ఇచ్చాం. ఈ నేమ్ అనేది ఇక్కడ స్కోర్ లిస్ట్ లో సెలెక్ట్ చేసాం అనుకో, ఈ స్కోర్ లిస్ట్ లో యాడ్ అయితే ఉందో వాళ్ళ మార్క్స్ వరకు మనకు వస్తాయి. కరస్పాండింగ్ కీ ఇస్తే వాల్యూస్ వస్తాయి మనకి. సో ఈ లిస్ట్ లో మనకి ఏముంటుంది అంటే కరస్పాండింగ్ పర్సన్ యొక్క స్కోర్ ఉండిద్ది. ఇది ఒక్కటి కూడా ఇచ్చేసి నేను రన్ చేసి చూపిస్తా ఎట్లా వస్తుందో. ఈ 2 లైన్స్ కూడా ప్రింట్ అవుట్పుట్ చూసినట్టయితే 3 మెంబర్స్ ఇద్దాం. వీకే 10, 20, 30, ఆర్డీకేమో 80, 90, 100, ఎంవైకేమో 1, 2, 3
ఇచ్చా. ఇక్కడ సెలెక్ట్ నేమ్ అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఆర్డీ సెలెక్ట్ చేశాను అనుకో, ఆర్డీ వరకు మార్క్స్ ఇచ్చింది మనకి. ఆర్డీ సెలెక్ట్ చేసా, చూసారా? ఆర్డీకి ఫస్ట్ లైన్ ఏమో ఇందాక అవుట్పుట్ ప్రింట్ అది ఆ స్టేట్మెంట్ అంతా వచ్చి కాబట్టి ఇదంతా ప్రింట్ అయింది. ఈ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ కి ఆర్డీ అనే ఇవ్వంలోనే ఆర్డీకి ఇక్కడ మార్క్స్ వచ్చాయి సెకండ్ లైన్ లో 80, 90, 100. ఎందుకంటే ఫ్లోట్ వాల్యూలో వచ్చాయంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఫ్లోట్ లో ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి ఫ్లోట్ లో వచ్చాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పర్సంటేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ లిస్ట్ లో మనకు వచ్చిన స్కోర్ ని ఫస్ట్ వీళ్ళు చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ లో ఇట్లా సమ్ చేస్తాం. నెక్స్ట్ డివైడెడ్ బై సింబల్ పెట్టి దాని యొక్క లెంగ్త్ అనేది డైరెక్ట్ గా మనం లెంగ్త్ కూడా ఇక్కడే వస్తాం. దీని లిస్ట్ అనే దానికి డైరెక్ట్ లెంగ్త్ పెడితే మనకి 3 వచ్చింది. ఇట్లా లెంగ్త్ ఆఫ్ అవుట్పుట్ అని పెడితే ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది? ఈ విధంగా ఈ పర్సెంటేజ్ కి ఈ విధంగా ఆపరేషన్ వర్క్ అవుతుంది. ఇక్కడ సమ్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఇవన్నీ ఈ మార్క్స్ మొత్తం యాడ్ చేసిద్ది. లెంగ్త్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఇవి ఎన్ని ఉన్నాయో ఆ లెంగ్త్ అనేది ఇచ్చిద్ది. మనం ఇక్కడ ఇంకోటి ఏం అడిగాడంటే, కాపీ చేసుకోండి, ఇది 2 డెసిమల్స్ కావాలన్నారు వాళ్ళ అవుట్పుట్ లో. సో మన ఫార్మాట్ చేద్దాం. ఫార్మాట్ ఇది ఇచ్చేసి దీన్ని .2f అంటే మనకు వచ్చిన వాల్యూకి 2 డెసిమల్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ప్రింట్ పర్సెంటేజ్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ అనేది రన్ అయింది, మన టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ విధంగా మనం పైథాన్ ఎడిటర్ లో ఎలా వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్లా చెక్ చేసుకుంటా మనం చేసుకుంటా ఉంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి కోడ్ సబ్మిట్ కూడా చేస్తూ దాన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదని. ఆల్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయినాయి. థ్యాంక్ యూ ఆల్.